హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మేము సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసామండి. మేము ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే చూడండి, ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. సో, చికెన్‌తో చేసుకోబోతున్నామండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోబోతున్నాం అనమాట. సో, చికెన్ విడిగా ఫ్రై చేసేసుకొని అలానే బాస్మతి రైస్ తోటి నార్మల్ బిర్యానీలా చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మేము బియ్యాన్ని అయితే కడిగేసుకొని ఇలా పెట్టేసుకున్నామండి, నీరు వంచేసుకొని. అలానే బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, బిర్యానీ మసాలాలండి. ఏమేమైతే ఉంటాయో చూడండి, చెక్క, లవంగాలు, ఇలాచి, సోంపు, స్టార్ ఫ్లవరు. సో, ఇవన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన మసాలా. అలానే కసూరి మేతి ఇప్పుడు తీసుకున్నామండి, బిర్యానీ లీఫ్, అలానే కొన్ని బఠానీ గింజలు, పచ్చిమిర్చి ఇలా చీల్చేసుకొని ఉంచుకోవాలండి. అలానే కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము, గార్నిష్ కోసం కొత్తిమీర. ముందుగా మేము చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని దాన్ని పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అయితే ఈ విధంగా బాయిల్ చేసుకున్నాం. సో, పీస్ అయితే మనకి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంతో ఫ్రై, అలానే బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగ బిర్యానీకి సరిపడే కళాయి అయితే పెట్టేసుకున్నామండి. అందులో ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. ఏవైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా ఆయిల్లో వేసేసాము. అవి కొంచెం వేగుతూ ఉండగా పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అలానే బఠానీ గింజలు కూడా వేసేసుకోవాలి. వీటిలో అన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కసూరి మేతి అయితే వేసేస్తున్నామండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల కూడా మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలానే ఏవైతే ఆనియన్ పీసెస్ తీసుకున్నామో అవి కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారిలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నామండి. సో, ఇది కూడా వేసుకుంటే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకున్నామండి. పసుపు, ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం. కొంచెం వాటర్ కన్సిస్టెంట్ ఎక్కువ తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ తోటే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ వాటర్తో చేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి వాటర్లో సపరేట్ చేసుకొని ఈ వాటర్తో అయితే బిర్యానీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎగిపోయిన తర్వాత మనం ఏదైతే వాటర్ తీసి పెట్టుకున్నామో ఈ వాటర్ మిక్స్ చేయాలండి. మేము ఆ గిన్నెతోటి బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గిన్నెల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఒక గిన్నె వాటర్ అయితే ఈ బాయిల్ చేసిన చికెన్ వాటర్ వేసేసుకున్నాము, ఇంకొకటి అయితే నార్మల్ వాటర్ వేసేసుకుంటున్నాము. ఇలాగా 2 గరిటెలు అయితే వేసేసుకున్నామండి. మేము పెరుగు కూడా యాడ్ చేసుకున్నామండి సెకండ్ తీసుకున్న వాటర్లో, అందుకే వైట్గా ఉన్నాయి వాటర్. మీకు పెరుగు ఇందులో వేసి వేయలేదు, 2 స్పూన్లు పెరుగు అందులో మిక్స్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నాం. సో, ఇది బాగా మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకుంటాం. ఈలోపు ఇందులో కొంచెం సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కదండి, ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ దాంట్లో కొంచెం వేసాను, బాయిల్ చేసిన దాంట్లో ఆల్రెడీ కొంచెం ఉంది, అందుకని ఈ రైస్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. 5 to 10 minutes తర్వాత మనకి వాటర్ అయితే ఇలా బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఏవైతే మనం బాస్మతి రైస్ ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచేసుకొని పెట్టుకున్నామో ఈ రైస్ని ఆ వాటర్లో వేసారనమాట. ఇలా బాగా బాయిల్ అవుతున్న వాటర్లో ఒకసారి మనం టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ రైస్ వేసేసుకొని క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకున్నట్టయితే మనకి రైస్ ఉడికిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నామండి. ఇది దేనికంటే చికెన్ ఫ్రై చేసుకోవాలనుకున్నాం కదా, ఫ్రై పీస్ బిర్యానీ అంటున్నాం కదా. సో, ఈ పీసెస్ అన్నీ బాయిల్ అయిపోయిన పీసెస్ అన్నీ మసాలా పెట్టి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేద్దాం. సో, ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ మాత్రం ఆయిల్ అయితే తీసుకున్నాం మేము. ముందుగా ఆయిల్ వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. మేము ఈ ఫ్రై పీస్ బిర్యానీకి కూడా కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. సో, ఈ ఆనియన్ పీసెస్ కూడా కొంచెం వేస్తున్నాం అనమాట. అంటే కొంచెం మనకి ఫ్రైడ్ ఆనియన్ టేస్ట్, ఆ ఫ్లేవర్ రావడం కోసం ఫ్రైలో అయితే ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాం. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకుని ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేపుకోవాలి. ఆ ఉల్లిపాయ ఫ్రై అవుతుండగా మనం ఈలోపు దీన్ని అయితే మ్యారినేట్ చేసేసుకుందామండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం అది బాయిల్ చేసినప్పుడు కొంచెం మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. అలానే కారం కూడా అండి, మీ స్పైసీకి తగ్గట్టుగా మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. మీరు కూడా మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవచ్చు.
పసుపు ఆల్రెడీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పొడి. సో ఇందులోనే జీలకర్ర, ధనియాలు మొత్తం అన్నీ కలిసి ఉంటాయండి. లవంగ మొగ్గ, చెక్క, ఇలాచి ఇవన్నీ కలిపి మేము ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్నాము. సో వీటన్నిటిని ఒకసారి మనం కలిపేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని ఈ విధంగా మనం కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ రకంగా అయితే కలిపేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇలా ఆనియన్ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పీసెస్ కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి ఈ ఉల్లిపాయతో పాటు ఈ చికెన్ని మనం ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేలా వేపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో 5 పీస్ బిర్యానీ అంటున్నాను కదా, మీకు అది కూడా చూపించేస్తాను. ఈ విధంగా మనకి 5 పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ 5 పీస్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో మన ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీనికోసం మనం ఆల్రెడీ బిర్యానీ కూడా చేసేసుకున్నాము. సో చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. వావ్, స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఎమ్మిగా వస్తుంది. మనం ఈసారి బాస్మతి రైస్ తీసుకున్నాం కదా. సో ఈ బాస్మతి రైస్ కూడా మనకు బాగా కుక్ అయిందండి. ఈ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి అన్నమాట. సో చూడండి, ఫ్రై పీస్ కోసం మనం పీస్ అయితే బిగ్ సైజులోనే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా పెద్ద ముక్కల్నే కట్ చేసుకున్నాము. ఇలా ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా వేరే గ్రేవీ ఏం అవసరం లేకుండా ఈ ఫ్రై పీస్ బిర్యానీతోటే, ఈ ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ తోటే మనం రైస్ అంతా తినేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి. బిర్యానీలో మిక్స్ చేసుకొని తినొచ్చు ఈజీగా. ఏంటో చికెన్, మటన్ ఇలాంటివి అన్నప్పుడు క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇదేమో చాలా వేడివేడిగా ఉంది. కానీ ఈ వింటర్ సీజన్ కదా, పర్వాలేదన్నమాట. అసలు మాటలు రావట్లేదండి. ఎంత సూపర్గా ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఈ రెండు విడివిడిగా కుక్ చేసుకున్నా కానీ నెక్స్ట్ ఈ విధంగా కంబైన్ చేసుకొని తింటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మేము ఎలా అయితే ప్రిపేర్ చేసామో మీరు కూడా ఈ రెసిపీని, ఫ్రై పీస్ బిర్యానీని ఇలానే ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ.